అధికారులు నేతలు ఒక్కటైపోయారా? ప్రభుత్వ భూమి స్వాహా చేసే ప్లాన్ వేశారా? వంకలు దారులు కూడా కలిపేసుకున్నారా? ఇంతకీ ఆదోన్లో జరిగిన ఆ భూమంతరేంటి? కర్నూలు జిల్లా ఆదోని శివార్లలో భూముల విలువ పెరగడంతో బకాసురుల కన్ను పడింది. 10 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేయడం చర్చనీయాంశమైంది. ఆదోని శివారులోని మండగిరిలో సర్వే నెంబర్ 630లో 3 ఎకరాల 33 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రజా అవసరాలకు దారిగా వదిలేశారు. అయితే ఉన్నట్లుండి ఆ భూమిలో కాంపౌండ్ వాల్ ప్రత్యక్షమైంది. దారి మాత్రమే కాదు, వంకను కూడా ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించారు. ఈ భూ ఆక్రమణలో కూటమి, ప్రతిపక్ష నేతలు భాగస్వాములయ్యారన్న విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. గతంలో ఆదోని తహసీల్దార్ ఆఫీసులో పనిచేసిన కొందరు కుమ్మక్కై 10 కోట్ల విలువ చేసే భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నించారు. పదవి విరమణ చేసిన కొందరు తహసీల్దారులు పాత తేదీలు వేసి పట్టాలిచ్చినట్లు క్రియేట్ చేశారని సమాచారం. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు మండగిరిలో భూ ఆక్రమణపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. మరి యాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి.